నుంచి వచ్చారు? నాది లోదీపూర్ విలేజ్ కోస్గి మండల్. అచ్చా, కొడంగల్ నియోజకవర్గ వాసులే. కోస్గి పక్కల ఇదే మధ్య మండలం. ఏంటన్న మరి అనిపిస్తుంది మన సీఎం గారి పరిపాలన? మన సీఎం అంటే మన ఎమ్మెల్యే కాబట్టి చెప్తున్నా, అడుగుతున్నా. మన సీఎం పరిపాలన ఎట్లుందంటే ఎవరికి ఏం అర్థం కాదు. ఎప్పుడు ఏం చెప్తాడు, ఏం చేస్తాడు, అంతేనా? ఏమీ లేదు. ఏ ప్రాజెక్టులో కూడా ఏ వర్క్ కాదు. అంతేనా? మరి ఎట్లా ఇప్పటికి మన కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి 17,670 కోట్లు కేసీఆర్ ఉన్నప్పుడే రావాలి. సమ్మక్క సారక ప్రాజెక్టు కోసమే అవి రావాలి. ఇప్పుడు మనకు ఆ పైసలు పక్కకెట్టి 4,000 కోట్లు 5,000 కోట్లు అంటే ఏం లాభం లేదు. అక్కడ ఉన్న కమిషనర్ కానీ అక్కడ ఉన్న మంత్రులకు కానీ అవగాహన లేని పని. అవును, ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఏమన్నా మీకు ఉపయోగపడుతుందా? పాత ప్రాజెక్టులు అక్కడ ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చిన ప్రాజెక్ట్ అనుమతే లేదు. 10 ఏళ్ల నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే ఇండస్ట్రీ గెలిచినప్పుడు ఆ శాఖ అవినీతి అవుతుంది అని చెప్పి ఆయన ఎవరికి ఇవ్వకుండా పెట్టుకున్నాడు కేసీఆర్. ఆ అవినీతి అవుతుందని ఆయన పెట్టుకొని 10 సార్లు ఛత్తీస్గఢ్ తిరిగి అనుమతి చేస్తే బీజేపీ వాళ్ళు అడ్డు పెట్టుకున్నారు ఇవ్వకుండా. అది ఇవ్వకుండానే ఇప్పటికి కూడా అది ఏంది, దానికి రేవంత్ రెడ్డి ఆయన ఎవరు టెండర్లు కూడా వేసారు కానీ అప్పుడే టెండర్లు లేదు, ఏమీ లేదు, అన్ని వేస్ట్, ఏమీ లేవు. రాహుల్ బోచా గారు ఇప్పుడు ఉన్నది టెండర్లు వేసే దానికి మెగా జూటా. నేను చెప్తుంటా, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బోచా ఆయన ఛత్తీస్గఢ్ 3 సార్లు పోయిండు. వాడు ఛత్తీస్గఢ్ మంత్రి గారు దేక్తలేడు కూడా కనీసం కూడా దేకడు. అది చేసేది ఉంటే కేసీఆర్. ఎందుకోసం అంటే అప్పుడు తక్కువ రేట్లు ఉండే, మనతో 4 లక్షలు ఉంటే 5 లక్షలు ఉండే. అప్పుడే 100 కోట్లు ఇచ్చి ఆ భూమి మనకు 100 ఎకరాలు గుంజుకుంటే అయిపోతుండే. ఇప్పుడు ఆయన ఏం చేసిందంటే ఆయనకి ఇప్పుడు ఎట్లుంది అంటే ఛత్తీస్గఢ్ కాకపోతే నాకు అంతా నెత్తినొప్పి ఉంది అని చెప్పి ఆలోచన చేసి ఏ ప్రాజెక్ట్ కాదు, కొడంగల్ ప్రాజెక్ట్ కాదు. ఇప్పుడు చెరువుల్లో నీళ్లున్నాయి కొడంగల్ అన్నిట్లా. బాగుపంటే ఒకసారి తుమ్మి సీడ్స్ అందరు బతుతారు కదా, బతుకరా మొత్తం హస్నాబాద్ లో నీళ్ళు. మా భోగారం కాడ ఎండిపోతున్నాయి, మా చంద్రమంచ కాడ ఎండిపోతున్నాయి. మా ఊరు కాడ అయితే మొత్తం తుమ్మి తీస్తే మా ఊరికే వస్తాయి నీళ్లు. మా అంతా ఎండిపోయి వస్తున్నాం. అదేంటి రేవంత్ రెడ్డి ఇది వరకు ఒక గజ్వేల్ ఒకటే అద్భుతంగా డెవలప్ అయింది. రేవంత్ రెడ్డి ఫస్ట్ కొడంగల్ నామినేషన్ వచ్చినప్పుడు నేను 1,500 రూపాయలు ఖర్చు పెట్టినా, తన్నులు తిన్నా. ఎందుకు? అరే మాకు తెలుగుదేశం నుంచి రేవంత్ రెడ్డి వస్తే మాకు బాగున్నా అంటాడు. నన్ను చూస్తే నరసన దాదా అంటాడు. యాడేం లేదు, బీసీలకు ఆయన ఏమి చెయ్యడు కూడా, శాశ్వతంగా బీసీలకు చెయ్యడు. అంతేనా? మేము 300 మీ బీసీలకు సంబంధించిన దాని మీద 42% 46% కాడికి వచ్చింది. ఎప్పుడు అప్పుడే 56% ఉండేది. పిల్లలు పుట్టినరా చచ్చిపోయినరు. రెడ్డిలు మాత్రం పుట్టినరు, పాపలు పుట్టినరు, తతిమల చచ్చిపోయినరు, వెల్మలు పుట్టినరు. మరి మనకేమైంది? అరే మనకేమైందంటే చచ్చిపోయిన రేవంత్ రెడ్డి చెప్పిండు చచ్చిపోయిన సర్టిఫికేట్ ఇవ్వాలి మనకు అందరికి. మరి అతన్ని ఇస్తలేడుగా? ఇస్తాడు, ఇంకా 2 ఇస్తాడు. మనతేముంది, ఒకటే ఉంది, ఒకటే బందుకు ఉంది. ఏంది చేసే బందుకు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎప్పుడైనా దేవుడు ఒక గొప్ప అవకాశం ఇస్తాడు, ఆయనకు వచ్చింది. మరి ఎందుకు 14 నెలలు ఇన్ని తిట్లు, ఇన్ని దరిద్రమైన తిట్లు? ప్రపంచంలో ముఖ్యమంత్రులు అయిన కాడ నుంచి దళిద్రం ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోందాతనం, అవును, ముఖ్యమంత్రి హోందాతనం ఉండాలి. నీకు అతి చిన్న వయసులో వచ్చింది, అంత ముసలోళ్ళే. జలగామ వెంకలరావు కాడ నుంచి మేము చూసినాం, అది ముసలోళ్ళే. కోడంగల్ విజయభాస్కర్ రెడ్డి చేతి పట్టుకొని ఎత్తుకొచ్చిండు. ఏమంటున్నావు 93లో ఏమంటే కొడంగల్ తాండూరు ఇది చేసిండు 93లో. చంద్రబాబు ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి, మళ్ళీ ఎవరు కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి మేము రాజకీయం వచ్చినాం. నాకు ఇప్పుడు 51. ఎంతమంది ముఖ్యమంత్రి, మా గురునాథ్ రెడ్డిని కూడా చూసినాం. మాట అంటే తప్పేటోడు కాదు. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ తప్ప. నరసింహారెడ్డి నువ్వు బాగుండవా, నీ కొడుకుని ఎంబీబీఎస్ చేపిస్తా అన్నాడు. ఎంబీబీఎస్ లేదు, బింబీబీఎస్ లేదు, యాది లేదు. పక్కల చేతి పెట్టి మంచిగా చదివి ఇట్లానే కాడికి పోయిన వాళ్ళంతా. నేను నా జీవితంలో ఫస్ట్ సారి కాంగ్రెస్ కు ఓటు వేయండి, నా జీవితంలో ఫస్ట్ సారి. ఎందుకు వేయలేనంటే కూడా కేసీఆర్ మనోభావతంతో రైతులకు అందరికి ధైర్యం ఇచ్చి, నాకు ఈ కోడంగల్ 300 కాపుల అందరికన్నా ఎక్కువ భూమి నాకే ఉన్నాయి. 50 ఎకరాలు ఉంది ఒక్కడికి. రైతు బంధు మీద నా కొడుకుని చదివించిన, ఫుల్లా చెప్తాను, రైతు బంధు మీద నా కొడుకుని చదివించిన. ఆ రుణం తీసుకోవాలని చెప్పి కేసీఆర్ కొట్టేసిన. అంతే.
కానీ మరి ఈయన వచ్చిన తర్వాత రేవంత్ ఎకరాలు, రెడ్డి రెండు ఎకరాలు అంటున్నారు. 50 ఇంటూ 5 కొట్టి ఎంత అవుతుంది? ఎంత అంత వచ్చేది అరే అట్లా అనకు, నువ్వు లెక్కేసేయా? అవునవును. ఆ పైసలు రేవంత్ రెడ్డి ఇస్తాడా చెప్పు? అవును ఇస్తే ఓటేస్తుంటి. ఆ కేసీఆర్ నేను అడగని తెచ్చిండు కదా, అవును మళ్ళీ వేయాలా లేదా? తిన్నాక మనం రుణం దుర్పాలా లేదా? అవునవును అందుకోసం చెప్తున్నాదా, కేసీఆర్ చేసినంత మంచి పని ఎవరు చెయ్యరు కూడా. సెక్రటరీ ఎట్లా కట్టిండు, 8 పోల్రు, అవును అది కట్టమని కాంగ్రెస్ వాళ్ళు దమ్ముంటే. కష్టం చెప్తున్నాదా, నెహ్రూ కాలం నుంచి కూడా చూడు, వెనకటికి ఉస్మాన్ బాషా వీళ్ళందరూ రాష్ట్రం వెళ్ళిన వాళ్ళంతా అప్పటికి కూడా బాంబాయి, మన ఇది ఏంటిది మన బేగంపేట అన్ని కొన్ని విమానాశ్రయాలు ఉండి వాళ్ళు వేరేకి వెళ్ళి మంచి మంచి తెప్పించి చేసిండ్రు. ఎందుకు చేసిండ్రు? ఇంకోటి ఊళ్ళో కూడా బాపనోళ్ళు ఉన్నప్పుడు కూడా ఉస్మాన్ ఇది నెహ్రూ అని అంతా పరిపాలన చేసినప్పుడు 53లో భూములు విడైనప్పుడు కొంత భూమి ఊరికి తీసేయాలి. కొంత ఊరికి భూమి ఉంటే ఏమైతుందంటే బతుకుతారు అన్ని ఆలోచన ఉంటది. ఇప్పుడు అది ఏమీ లేదు. అదే ఇక సరే ఎండ్ ఆఫ్ ద డే ఏదేమైనా రైతు రాజే ఉండాలి. చూడు సార్, కన్న తల్లి కడుపు ఎట్లను రైతుకు కూడా భూమి అట్లే. అంతే. నేను ఈసారి పోయిందంటే నెక్స్ట్ నేను నా కొడుకును పంపించేటప్పుడు గొడ్డు కాలం నీళ్లు లేవు, నీళ్ళు అసలు లేవు. 2014లో కాలం లేదు. ఏమైంది? కందులు 8,000 10,000 క్వింటల్ అప్పుడు. అవును అవును ఏమంటున్నా, గడ్డి ఏమైంది? ఎవరు పోతే ఒక మోపు ఇస్తే, మీకు కూడా రైతులకు తెలుసు కదా, 100 రూపాయలకు ఒక మోపు. నాకు అప్పుడు 120 సంచుల వడ్లు అయితే 1,20,000 కొట్లు అమ్మితే 1,30,000 గడ్డి అమ్మిన. నా కొడుకు ఫ్లైట్ టికెట్, బట్టలు, పనికి అది ఏమంటారు కదా, ల్యాప్టాప్, ఫోన్, వచ్చిన చుట్టాలకు దావద్దు అన్ని ఇచ్చింది రైతా, లేకపోతే మన రేవంత్ రెడ్డి ఇచ్చిండా, నరేంద్ర రెడ్డి ఇచ్చిండా, గురునాథ్ రెడ్డి ఇచ్చిండా? రైతు ఎప్పుడైనా దేవుడే. కానీ రైతు కొద్దిగా సాధారణ చేయాలి. సాధారణ చేస్తే ఇప్పుడు మా పంటలు ఎండిపోతున్నాయి, అస్తాచర నీళ్ళు ఏం చేస్తాము? ఏం చేయాలి చెప్పు? ఏదైనా ఇప్పుడు దండం చల్లర నీళ్లు ఉన్నాయి, రైతులకు ఇడిసిన బతుకుతారు, లేదా చచ్చిపోతారు. మరి ఎందుకు ఇస్తలేడు? ఈ కాలం అట్లుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఆయనకు తెలుసా? ఈ యాసంగికి తైబంది చేయాలి, ఎందుకు చేస్తాను తెలుసా ఆయనకు? ప్రతి చల్లర నీళ్ళు ఉన్నాయి, నువ్వు చూతూ పన్నాడు ఇట్లే వస్తా. తైబంది ఎందుకు చేస్తలేరు? నువ్వు కాలువ తెస్తా అంటావు, ఉన్న నీళ్ళే ఖర్చు చేస్తలేవు, కాలువ తెచ్చి ఏం చేస్తావు అయ్యా చెప్పు? ఉన్న నీళ్ళే ఖర్చు చేస్తలేవు, కాలువ తెచ్చి ఏం చేస్తావు? మళ్ళీ అంటావు అదే చూడాలి. నువ్వేమంటావు? 2 ముచ్చట్లు చెప్పి చెప్పిన అన్న, నేనేం చెప్పలేదు. ఈ ముఖ్యమంత్రిని తిట్టినట్ల నేను ఉట్టిన పని చూస్తున్నా. ఆ ముఖ్యమంత్రిని ఎవరు తిట్టలేరు, ఇంత తిప్పించుకుని లేదు. ఇంత దళితుడు, ఇన్ని తిట్లు తిన్న దళితుడు ఎవరు లేడు. మాకు చాలా బాధ అనిపిస్తున్నది, తిట్టడానికి బాధ అనిపిస్తున్నది మాకు. అరే నాయన ఇదేం కర్మారా నాయన, మా కొడంగల్ పరుది కాబట్టి ఇట్లు తిట్లు అసలు ఆ ముఖ్యమంత్రి తిట్లు లేదు. మా కర్మకి వచ్చింది ఎవరా నాయన, కొడంగల్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచి సీఎం అయ్యి ఈ తిట్లు మాకు నిజంగా బాధ అనిపిస్తుంది. మాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎట్లనే అంటే ఆయనకి ఇచ్చే సొల్యూషన్ ఇచ్చేటోళ్ళు ఎవడు, చేసేటోడు ఎవడు, ఎట్లా చేస్తే రైతులకు ఎట్లా అవుతుంది అనేది అవగాహన లేదు, ఆయనకు లేదు. ఒక మినిస్టర్ చేసినోడు కాదు, ఒక ఎప్పుడు చూసిన అపోజిషన్ పార్టీలో ఉన్నాడు. ఒక గవర్నమెంట్ నుండి ఒక క్యాబినెట్ మీటింగ్ లేకపోతే ఏదో సబ్ కమిటీ మీటింగ్ కూర్చుని ఉంటే ఏ దాంట్లో ఏ మినిస్టర్ ఏ ఉంటది అవగాహన అనేది కొంచెం అన్న ఉంటుండే. ఎప్పుడు చూసినా అపోజిషన్ పార్టీ. సింపులే. నేనేమన్నా మా కొడంగల్లా తొండలు కూడా గుడ్లు పెట్టని భూములు ఉన్నాయని చెప్పి నిజంగానే అట్నే ఉండేనా? ఇప్పుడు కేటీఆర్ అన్ననే అని అదే అని చెప్పే. నేను ఏమంటున్నా చెప్పండి. సారు రేవంత్ రెడ్డి గారు తుండలు ఉడకబెట్టని భూములని అన్నాడు. ఆయన భూమి మీద వచ్చిండ కొడంగల్ ఒకసారన్నా? అంటే ఆయన ఉద్దేశంలో అదే. అరే ఆయన ఏడ ఖమ్మము ఏడ పోయి నాటేసే పాదయాత్ర కొడంగల్ చేయమను. ఎంతమంది అంటుంటారు పాదయాత్ర కొడంగల్ చేయమను. నీవు కొండారెడ్డిపల్లిలో పుట్టినావు, కొడంగల్ నీకు జీవం పోసింది. నీకు ఫస్ట్ వస్తే పులి వచ్చా భిక్ష పెట్టింది. ఇంకోటి మేము వస్తేమనుకున్నాము, కోడంగల్కు పెద్ద పులి వచ్చా అనుకున్నాం. నువ్వు కోడంగల్కు పెద్ద పులి వచ్చా అనుకున్నాం. అట్లా అని చెప్పి నీకు వస్తాను ఆహ్వానించినాం. మా గురునాథ్ రెడ్డి సూర్యనాథ్ చచ్చిపోతే గురునాథ్ రెడ్డి అరాచకం చేసిండు. ఆయన ఎంత మంచోడు కానీ ఎందుకు అట్లా అయింది అర్థమే లేదు. సూర్యనాథ్ చచ్చిపోయినాక చంద్రబాబు 2 టర్ములు నీకు ఇక్కడ అరాచకం చేస్తా అని చెప్పి నీకు టికెట్ ఇచ్చి పంపిస్తే గెలిపించుకున్నాం. 7,500 తోటి గెలిపించుకున్నాక గెలిపించుకున్నాను. పాతలో ఒక్కరన్నా పేరు పెట్టి విలువని చూద్దాం. పాతలో ఒక్కరన్నా పేరు పెట్టి విలువను ఏమి లేదు అతను అంతా లొట్ట. అరే ఆయన కళ్ళకే కనిపించారు సార్, ఎవరు అంతేనా? ఎవరు కనిపించారు. ఫ్యూడల్ రెడ్డి అంటారు, నిజమేనా?
పీవరానికి ఒక మనం చూసినామా కొండరెడ్డిపల్లెలో మాకు అది 100-200 కిలోమీటర్ దూరం ఉంది. అంటే మీకు సంబంధం లేదు. మాతో ఉన్నది పేరుకు ఒకటే ఎమ్మెల్యే అంతే. పేరుకి ఎమ్మెల్యే. అంతే, అంతే. మాతో మంచి మనిషి, మాకు మంచి నియోజకవర్గంలో పేరున్న మనిషి అంటే హస్నాబాద్ దేశ్ముఖ్ సాబ్ శ్రీనివాసరెడ్డి. ఆయనకు మేము పోయి చెప్తుండే, మేము అని ఉంటే దూరం గిట్ల సంగతి గిట్లా అంటే చేస్తాం పోండి అంటుండే. ఆయన పోయిండు, వీళ్ళు వచ్చిండ్రు, మేము ఇప్పుడు ఇల్టం తెచ్చుకున్నాం. బాగుంది. ఎట్లా ఉంది రిటర్న్ తెచ్చుకున్న అరే మాతో పిల్లలు లేరు, మో పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. దత్తు తెచ్చుకున్నాం, దత్తు ఇల్టం కూడా దత్తు తెచ్చుకున్నాం. అందుకోసమే ఆయన విలాయిస్తున్నాడు. మంచి గౌరవం, మంచి పోస్ట్ వచ్చింది. కోడంగల్కు అష్టారెడ్డి 73లో మంత్రి అయినప్పుడు మా నాయన చూసారు, మేము చూడలేము. అయితే అప్పుడు మంత్రి, ఇప్పుడు మాకు ముఖ్యమంత్రి అంటే సంతోషమే. ఆయన కూడా కానీ చేసే గైడ్లైన్స్ ప్రకారం, చేసే విధానం ప్రకారం నువ్వు మా పక్కల చంద్రవంచ, నా ఇంటికి 1 కిలోమీటర్ నీ స్టేజీ, చంద్రవంచలకు నాకు ఇల్లు ఉంది. 1 కిలోమీటర్, నాకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, అందరికి ఇస్తే బాబులే. నీకు ఎవడేసాడా? మరి ఎందుకని నువ్వు హామీలు అందు బంద్ చేయి సార్, నువ్వు హామీలు అన్ని బంద్ చేయి. 2000 పింఛనే ఇచ్చేసాయి, 5000 రుణబంధే ఇచ్చేసాయి. ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ, మా మధ్యప్రదేశ్ కానీ ఒడ్లు 3000 కొంటున్నారు. అదే 3000 పెట్టు. నీ బోనస్ ఏమిటి? సన్నోట్లకి ఇస్తా అంటావు, అన్ని నోట్లకి ఇస్తాను, సన్నోట్లకి ఇస్తాను. 3 నెలల నాకు బోనస్ 10,000 వాడాలి. ఇది వరకు ఇంత అబద్ధాలు మీరు ఎట్లా మాట్లాడారు? అబద్ధాలా? ఆయన నేను మేము పేస్ ఒక మాట చెప్తున్నా, ఒక్కట మాట చెప్తా. ఎందుకంటే ఆయన కూడా ఐడెంటిఫికేషన్ మనిషి. పేస్ చేసుకు నేను వేసిన, ఆ బాబుకు ఫోన్ చేయమంటే చేస్తా. ఇప్పుడు చెయ్యి ఒకసారి లైవ్ లో బరాబర్ తెలవాలి. చెప్పేసి అంటున్నారు కదా, తొందరగా పడ్డాయి, అది ఒప్పుకుంటాం. బోనస్ లేట్ అయిపోతుంది. ఒక్క నిమిషం లైవ్ స్పీకర్ పెట్టు. పెట్టిన సన్నోట్లకి ఇచ్చిండు పల్లె ఇంకా పల్లె నీకు ఒకటి మా మండలం, మా దళిత మండలం 100 మంది ఉన్నాం. 100 మంది ఉన్నాం. ఎత్తడా లేదా చూద్దాం. 100 మంది ఉన్నాం. 100 మంది లేపాలి. దండం చెరువు ప్రాజెక్ట్ చేస్తే సార్ అధికారులు కూడా లేపే పరిస్థితి లేదు. వాడు అధికారి కాదు, చిన్న వర్కర్ వాడు, గవర్నమెంట్ ఆఫీసర్ కాదు. సరే ఏదైతే 10,000 వాడాలి నాకు 3 నెలలు ఏమంటారు? ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే ఏమంటారు? మహిళా డిగ్రీ కాలేజ్ ఉన్నది, ముఖ్యమంత్రి ఉన్నావు. మా ఆడబిడ్డలు మేము చదవలేకపోవచ్చు, మాకు పుట్టే పిల్లలు చదివితే చాలా సంతోషం. ఇదివరకు ఏడాది ఒక ఇటుకే పిల్లలే, ఇది లేదు. ఇంజనీరింగ్ కాలేజ్ అంటావు, దాంట్లో వచ్చేటోళ్ళు కష్టమే. ఏమంటున్నా, నువ్వు అన్నీ ఇచ్చింది ఒక్కటే కానీ కరెక్ట్ చెయ్యి. ఇచ్చింది ఏదో ఒకటి, ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినావు కదా, ఇంజనీరింగ్ కరెక్ట్ చేయి. డిగ్రీ కాలేజ్ ఇచ్చినావు కదా, డిగ్రీ కాలేజ్ కరెక్ట్ చేయి. ఏంటిది ఫార్మసీ ఇచ్చినావు కదా, ఫార్మసీ కరెక్ట్ చేయి. నువ్వు ఏంటి వెటనరీ కాలేజీ రావులపల్లి అన్నావు, కరెక్ట్ చేయి. రోడ్లు కరెక్ట్ చేయి. ఏమంటున్నా, ఏం చేసినా అదే కరెక్ట్ చేయి. నువ్వు 2500 ఇస్తా అంటావు కదా, ఇయ్యకు. రసు బంద్ చేస్తే బంద్ చేయి, కానీ ఇస్తా అన్న తెల్లరకాల జీవో పుష్పు చేయి. అంతే, మాట ఒకటి జీవో ఒకటి కాదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జీవో ఫస్ట్. అంతే. రేషన్ కార్డులది ఉదయం పూట మీ సేవ ఆన్లైన్ లో ఏం లేదు, ఆన్లైన్ లో అప్లికేషన్ పెట్టుకుంటే రేషన్ కార్డులు వస్తాయంటారు. ఉదయం పూట మెసేజ్, సాయంత్రం కాగానే ఆ జీవో పాస్ కాలేదు, బంద్ అయింది. ఉదయం చెప్పిన సాయంత్రం బంద్ అయింది. ఇక కాంగ్రెస్ లీడర్లు స్టేటస్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు పెట్టేవి. మా రేవంత్ రెడ్డి ఆన్లైన్ లో పెడుతున్నారు రేషన్ కార్డులు. ఎవడు ఏం లేదు, అప్లికేషన్లు ఏం లేదు, ఆన్లైన్ లో పెడితే నీ ఇంటికి రేషన్ కార్డు వస్తా అండ్రి. సాయంత్రం పడ జీవో బంద్ చేసే, ఉదయం చెప్పి సాయంత్రం బంద్ చేసి నువ్వు చేసుకునే నువ్వు పెట్టేటివి ఇంప్లిమెంటేషన్ ఉన్నది కరెక్ట్ చెయ్యి. అంతే, ఏ ఒకటైనా ఒకటే చెయ్యి. ఆ ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ ఉండాలని మా బాధ.